13వ రోజు పత్రిజీ ప్రబోధాలలో నిన్నటి కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న విషయం అండి. పత్రి సార్ స్పీచెస్ అనేవి చాలా వరకు మనం విన్నప్పుడు చాలా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆయన యూనివర్స్ గురించి కావచ్చు, లేకపోతే నేచర్ గురించి కావచ్చు, లేకపోతే జన్మ పరంపరల గురించి కావచ్చు, లేదా సొసైటీలో ఎంతోమంది గ్రేట్ సోల్స్ మళ్ళీ మానవ రూపంలో పిరమిడ్ మాస్టర్స్గా వచ్చిన విషయాలు, ఇలాగా ఏదో ఒక కొత్త విషయం ఆయన దగ్గర నుండి మనకు తెలుస్తూనే ఉంటుంది. ఎక్కువ పత్రిసర్ స్పీచెస్ అండి మనము రిపీటెడ్గా వింటే ఫస్ట్ వినదానికి, సెకండ్ వినదానికి, థర్డ్ వినదానికి, ఫోర్త్ వింటే కంప్లీట్గా మనకు అర్థమవుతుంది. అన్నీ పాయలు ఉంటాయి ఆయన ప్రతి మాటలు, ప్రతి పదములు, ప్రతి విషయంలోనూ ఒక్కొక్క రకంగా అర్థమవుతూ ఉంటుంది. సో భగవద్గీత చదవగలచ్చు, చదవలేకపోవచ్చు. ఈ రామాయణము, భారతం, భాగవతాలు ఏమైనా కావచ్చు. ఇప్పుడు చెప్పాలంటేనండి, పత్రిసార్ చెప్పారు, ఇంకా చాలామంది ద్వారా విన్నాం, అన్ని కల్పితాలు అంటే సహజం కదండి. ఇప్పుడు నేను చెప్పింది మీరు విని ఇంకొకరికి చెప్పేటప్పుడు ఎంతో కొంత మీది యాడ్ అవుద్ది, అలానే వాళ్ళు ఇంకొకరికి చెప్పేవాడు ఎంతో కొంత యాడ్ అవుతూ అలా యాడ్ అవుతూనే మనల్ని ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే ఒక మీమాంసకు ప్రతి గ్రంథం మనల్ని తీసుకెళ్ళిపోయింది. బట్ పత్రి సార్ ఒక లైవ్ మాస్టర్. మనం ఆయన్ని చూసాము, ఆయన చెప్పేటప్పుడు విన్నాము. సో ఇది నమ్మొచ్చు, 100%. గుడ్డిగా అయినా నమ్మొచ్చేమోనండి. సో అండి, పత్రి సార్వి ఏవి ఉన్నా సరే పదిలపరుచుకుంటే రేపటి తరానికి మనం అందించగలిగితే నిజంగా మనం వాళ్ళకి ఇచ్చిన అన్నిట్లోకి ఒక బెస్ట్ గిఫ్ట్ అవుతుంది. ఐఎమ్ రైట్ మాస్టర్స్? సో అండి, ఒక మాట, ఒక పుస్తకం, ఒక కాగితం, ఒక పక్కింటి వాడి గోడు వింటే సరిపోతుంది. మన నోరు మన గోడునే చెప్తుంది. మన గోడు ఎదుటివాడికి చెప్పటం మానేసి పక్కవాళ్ళ గోడుని వినాలి, శ్రవణం చేయాలి. ఎంతసేపు జీవితాన్ని మన వైపు నుంచే మనం ఆలోచిస్తాం, చూస్తాం. పక్క వాళ్ళ వైపు నుండి చూడడం నేర్చుకోవాలి, ఆలోచించటం నేర్చుకోవాలి. అప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది, అప్పుడు సత్యాలు బయటపడతాయి. ఆ 10 మంది చేరితే, 10 మంది అనుభవాలు వింటే ఒక సత్యం బయటకు వస్తుంది. ఆ 10 మంది పేకాట రాయుళ్ళైతే, అందరూ డబ్బులు పోగొట్టుకునే వాళ్ళైతే, ఓహో నేను కూడా పేకాట ఆడితే నేను కూడా డబ్బులు పోగొట్టుకుంటానన్న సత్యం బయటపడుతుంది. ఆ 10 మంది తాగేవారైతే, అందరూ తాగి రోగాలు తెచ్చుకుంటే, నేను కూడా తాగితే నాకు కూడా రోగం వస్తుందన్న ఒక సత్యం బయటపడుతుంది. ఆ 10 మంది ధ్యానం చేసి సాక్షాత్కారం పొందిన వారైతే, ఓహో నేను కూడా ధ్యానం చేసి సాక్షాత్కారం పొందవచ్చును కదా అన్న సత్యం బయటపడుతుంది. 10 మందితో చేరితే మనకు ఒక సత్యం బయటపడుతుంది. నువ్వు ఒక్కడివే బాధపడుతుంటే ఏ సత్యమో నీకు తెలియదు. ఆ 10 మంది ఎవరైనా కానీ నీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గోడు వినాలి. అప్పుడు నీ జీవితం కొత్త సత్యంలో పరిమళిస్తుంది. ఒక కొత్త సత్యం ప్రకటమవుతుంది. ఏది చేయకూడదో తెలుస్తుంది, ఏది చేయాలో కూడా తెలుస్తుంది. రెండూ తెలుస్తాయి. పేకాట రాయులతో కలిస్తే పేకాట ఆడకూడదని తెలుస్తుంది. ధ్యానం చేసే వాళ్ళతో కలిస్తే ధ్యానం చెయ్యాలి అని తెలుస్తుంది. నువ్వు పక్క వాళ్ళని కలవలేదనుకో, ఏం చేయాలో తెలియదు, ఏం చెయ్యకూడదో తెలియదు. అప్పుడు నువ్వేం చేయకూడదో అది చేస్తుంటావు, ఏం చెయ్యాలో అవి చేయకుండా ఉంటావు. నీ జీవితం అంతా అలా గడిచిపోతుంటుంది, ఎడారైపోతుంది. పక్క వాళ్ళ కథలు వినటం నేర్చుకోవాలి, అందులో నుంచి సత్యాలు బయటపడతాయి. వీడొక్కడికే తాగుతూ ఇంట్లో ఉంటూ ఏడుస్తూ ఎవరొచ్చినా తన గోడు తాను చెప్పుకుంటూ ఉంటాడు. అదే పక్కవాడి గోడు వింటే, నేను కూడా నీలాగే తాగవన్నాయ చాలా సంవత్సరాలు,
నీకన్నా ఎక్కువ తాగాను, కానీ నేను తాగటం మానేశాను కదా, ఇప్పుడు బాగున్నాను కదా అని వారు చెప్పినప్పుడు, ఓహో నేను కూడా తాగటం మానేయవచ్చా అని వీడికి ఆశ కలుగుతుంది. పక్కవాడి గోడు వినాలి. దాని పేరే శ్రవణము. ఎంత ముఖ్యమో చూడండి. ఈ పుస్తకము ద బుద్ధాస్ వైఫ్ ఆ శ్రవణం అనే సత్యాన్ని వెలుగెత్తి చూపిస్తుంది. అందరితో ఆ యశోదర నేను ఉన్న చోట కూర్చొని ఉన్నవాళ్ళతో మాట్లాడి నేను జ్ఞానం సంపాదించుకున్నాను అని చెప్పింది. బుద్ధుడు తిరిగి వచ్చినప్పుడు ఆవిడ అడుగుతుంది, ఇలా అరణ్యాలకు పోవటం అవసరమా అని. ఎందుకంటే ఆవిడ అవసరం లేకుండా తన ప్రాబ్లం తాను సాల్వ్ చేసుకుంది, తన దుఃఖం తాను పోగొట్టుకుంది. బుద్ధుడు మొదటిసారి వచ్చినప్పుడు ఇలా అడవులకి పోవటం అవసరమా, ఇంట్లో కూర్చొని ఎవరూ చేసుకోలేరా అని బుద్ధుడినే అడిగింది యశోదర. అప్పుడు బుద్ధుడే ఆలోచనలో పడి యశోదరను ఒప్పుకున్నాడు. ఇదే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ చేస్తున్నది. యశోదర చేసిందే మనమంతా చేస్తున్నాము. పిరమిడ్ మాస్టర్లు ఎవ్వరూ ఇల్లు వదిలి పోలేదు. ఇల్లు వదిలి పొమ్మని మనం చెప్పము. ఇంట్లో కూర్చొని సాంగిత్యం చేసి, సజ్జన సాంగిత్యం చేసి సత్యం తెలుసుకో అని చెప్తున్నాము. ఇంట్లో కూర్చొని మీ పక్కింటి వాళ్ళతో మాట్లాడు. పక్కింటి వాళ్ళలో ఎవరో ఒకరు ధ్యానం చేస్తూనే ఉంటారు కదా. నువ్వు వెళ్ళి ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడావా? అసలు లేదు కదా. పోయి విను. నీకు ఒక తాడు దొరుకుతుంది, ఒక తీగ దొరుకుతుంది. ఆ తీగను లాగితే డొంకంతా కదులుతుంది. ఆ తీగ నీ ఇంట్లో లేదు, పక్కింట్లో ఉండొచ్చు, ఇటు పక్కింట్లో ఉండొచ్చు. అక్కడికి వెళ్ళు, నీకు ఆ తీగ దొరుకుతుంది. అప్పుడు డొంకంతా కదులుతుంది. శ్రవణంలో ఏమవుతుందంటే ఆ తీగలు దొరుకుతుంటాయి. నాకు స్వాధ్యాయంలో ఆ తీగ దొరికింది. మా ఫ్రెండ్ రామచెన్నారెడ్డి చెప్పిన మాటలు విన్నాను. నాకు ఆ తీగ దొరికింది. లాగితే డొంకంతా కదిలింది. శ్రవణము, మననము, నిధిధ్యాసన. నిధిధ్యాసనలో ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను, ఈ ప్రాక్టీస్ వల్ల ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ మొత్తానికి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి వస్తుంది, అప్పుడు నాకేది వచ్చిందో నేను చెప్తాను అంటారు. సాక్షాత్కారం ఉన్నవాళ్ళు నాకు ఇది వచ్చిందయ్యా, నేను చేశానయ్యా, సాక్షాత్తు నా తల్లిదండ్రిని, నా కొడుకుని నేను చూశాను, నేను మాట్లాడాను అని చెప్తారు. నిధిధ్యాసనం ఉన్నవాళ్ళు తమ మాటల ద్వారా అభ్యాసాన్ని అందరికీ చెప్తుంటారు. సాక్షాత్కారం పొందిన వాళ్ళు తమ మాటల ద్వారా తాము వీక్షించిన సత్యాన్ని అందరికీ చెప్తుంటారు. మనము చెవులు రెక్కించుకొని వినాలి. ఈ చిటికిన వ్రేలు ఏం చెప్తుందంటే మనం శ్రవణం చేయాలి, గొప్పవాళ్ళ మాటలు వినాలి అని చెప్తుంది. ఈ చూపుడు వేలు ఏం చెప్తుందంటే సాక్షాత్కారం పొంది మనం కూడా సత్యవంతులం అవుతాము, ఆ మూలధనాన్ని సేకరించుకుంటాము అని చెప్తుంది. మనము కూడా ఒక రాముడు, ఒక వశిష్ఠుడు, ఒక సీతలాగా తయారవుతాము, ఒక యశోదరుగా తయారవుతాము. వాళ్ళు చేసిందే మనం చేస్తే మనం అలా అవుతాము. అప్పుడు ఏం చేస్తాం? మనకు తెలిసిన తర్వాత, అంటే ఈ చూపుడు వేలు స్థితి నుండి బొటని వేలు స్థితి వరకు చేరి సాక్షాత్కారం పొందిన తర్వాత లోక కళ్యాణానికే పనిచేస్తాము. సముద్రాలు దాటి, ఖండాంతరాలు దాటి ఆ సత్యం మనం కూడా అందరికీ చెప్తాము. నేను అన్ని ఖండాంతరాలు దాటుతున్నాను కదా, సముద్రాలు ఈదుతున్నాను కదా, అమెరికాకి వెళ్ళాను కదా, న్యూజిలాండ్ వెళ్ళాను కదా, ఆస్ట్రేలియా వెళ్ళాను కదా, లోక కళ్యాణం చేస్తున్నాను కదా. అందరూ అదే చేస్తారు. న్యూటన్ 130 దేశాలకు వెళ్ళాడు కదా. ఆయన సాక్షాత్కారం పొంది లోక కళ్యాణం కోసం 130 దేశాలకు పోయాడు. లోక కళ్యాణం చాలా పెద్దది. సముద్రాలు దాటుతాము, ఖండాంతరాలు దాటుతాము, గ్రామ గ్రామానికి వెళ్తాము. ఎంతుందో మనం చేయవలసిన లోక కళ్యాణం. అంత లోక కళ్యాణం చేయవలసి ఉంది కనుక మనం ఇంట్లో చేతులు ముడుచుకొని కూర్చుంటామా ఏమిటి? లాక్డౌన్లో ఉన్నా కూడా జూమ్ ద్వారా మనం అందరికీ చెప్తూ ఉంటాం. మన పనిని మనం కొనసాగిస్తూనే ఉంటాం. ఇంట్లో కూర్చునే లోక కళ్యాణం చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ. పిఎంసి ద్వారా లోక కళ్యాణము. మొత్తం కథంతా ఎక్కడి నుండి మొదలైంది? శ్రవణం నుంచి మొదలైంది. కథ అక్కడి నుండే మొదలవుతుంది. అంతకుముందు కథ లేదు అసలు.
ఎవరికి వారే యమునా తీరే, ఎవడికి వాడికి వాడి నోరే గొప్ప. కానీ సజ్జన సాంగత్యం ద్వారా పక్క వాళ్ళ గొప్పతనం మనకు తెలుస్తుంది, మన చప్పతనము వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది. అందుకే శంకరాచార్యులు వారు అన్నారు, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. మూడు లోకాల్లో కూడాను సజ్జన సాంగిత్యం ఒక్కటే దుఃఖ సాగరం నుంచి తరింపజేసే నౌక, భవసాగరం నుంచి తరలింపజేసే నౌక అని చెప్పారు మనకు. ఈ శ్రవణం ద్వారానే మనకి ఏది మననం చేయాలో, ఏ అభ్యాసం చేయాలో తెలుస్తుంది. సాక్షాత్కారం ఎలా పొందాలో తెలుస్తుంది. లోక కళ్యాణం గురించి మార్గం తెలుస్తుంది మనకి. ప్రతిరోజు శ్రవణమే, ప్రతిరోజు స్వాధ్యాయమే, జీవితాంతం శ్రవణమే, జీవితాంతం సాధనే, జీవితాంతం బోధనే, జీవితాంతం లోక కళ్యాణమే. కనుక ఇంకొకసారి 5,000 గురించి మనం చెప్పుకుందాం. శరీరంతో చేసేది శ్రవణం, మనస్సుతో చేసేది మననం, బుద్ధితో చేసేది నిధిధ్యాసన, ఆత్మతో పొందేది ఆత్మ సాక్షాత్కారం, సర్వాత్మతో చేసేది లోక కళ్యాణం. శరీరానికి చెవులు ఉంటాయి కదా, చెవులతో కదా శ్రవణం చేస్తాము. మననం మనసుతో చేస్తాం కదా, బుద్ధితో కదా మనం అభ్యాసం చేస్తాము. బుద్ధి లేని వాడు అభ్యాసం చేస్తాడా ఏంటి? ఆత్మకి సాక్షాత్కారం జరిగేది, లోక కళ్యాణం జరిగేది సర్వాత్మ ద్వారా. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బొటని వేలు లోక కళ్యాణం విజయానికి సంకేతము. ఈ చూపుడు వేలు తస్మత్ జాగ్రత్త, నీకు ఆత్మ సాక్షాత్కారం కావాలో అని చెప్తుంది. దానికి మనం అభ్యాసం చేయాలి. అన్ని వేళల్లో పొడుగు ఉన్న మధ్యవేలు అభ్యాసమే, గుర్తుంచుకోండి. బుద్ధి అనేది వేళ్ల కన్నా పొడవుగా ఉంటుంది. అభ్యాసం ఎక్కువ చేయాలి. అభ్యాసానికి దారి తీసేదే మననము. మననముకి అవకాశం ఇచ్చేది శ్రవణము. చెవులు ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించుకోవాలి. నోటినే ఉపయోగిస్తున్నావు నీ గోడిని పక్క వాళ్ళకి చెప్పేందుకే, కానీ పక్క వాళ్ళ గోడు నువ్వు వినటానికి నిశ్చయించుకో. దాని పేరే శ్రవణము. నిజంగా మాస్టర్స్, ఇక్కడ పత్రి సార్ చెప్పింది కరెక్టు అని చెప్పటం అనేది ఏం చెప్పాల్సిన విషయం కూడా కాదండి. పత్రి సార్ ఇలా చెప్పటం అనేది నేను విని, ఎప్పుడైనా సరే నేను మెడిటేషన్లోకి వచ్చిన కొత్తల్లో ఎవరన్నా మాస్టర్స్ వచ్చి చెప్తుంటే నేను అసలు పక్కన ఎవరున్నారో కూడా చూడనండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిస్తూ ఉంటారు. అది చెప్పేది మనం సరిగా వినము. వినాలి మాస్టర్స్. ఇలానే నేను ఒక మాస్టర్ గుంటూరు నుండి వచ్చారు. నేను అప్పటికే ఎన్నో క్లాసులు ఆ మాస్టరు గారి ఇంట్లో కూడా చాలా క్లాసులు కూడా నేను చేశాను. అయినా వెళ్తూ ఉంటానండి. ఎప్పుడైనా నేను ఏ క్లాసులకి వెళ్ళినప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు అలా వెళ్తూ ఉండేవాళ్ళం, నేను నా హస్బెండ్. అలా వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నది నేను వింటున్నాను. అట్లనే ఆయన వెంటనే ఆపి హనిత మేడంకి క్లాప్స్ ఇవ్వండి అన్నారు. అందరూ క్లాప్స్ ఇచ్చారు. ఈ మేడం ద్వారా నేను నేర్చుకున్నాను. ఆమె చెప్పినప్పుడు నేను విన్నాను. నిజమేనండి, ఆయన చాలా గ్రేట్ మాస్టరు. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఆయనకేమి నేను చెప్పిన ఏం కొత్త విషయాలు కాదు, అలానే విన్నారు ఆయన. నేను ఒకటి మార్చుకున్నాను ఈ మేడం క్లాస్లో అని చెప్పారు. అసలు అప్పుడు క్లాప్స్ ఎందుకు ఇప్పించారో నాకైతే అర్థం కాలేదండి. తర్వాత నాకు అర్థమైంది. నేను వినటం, శ్రద్ధగా వినటం ఆయన మెచ్చుకున్నారనమాట మాస్టర్స్. అలానే తర్వాత నేను మననం చేసుకునేదాన్ని. ఏం చెప్పారు, దీనికి అర్థం ఏంటి, ఇట్లాగా చాలాసేపు మననం చేసుకునేదాన్ని, నిధిధ్యాస చేసేదాన్ని, తర్వాత ఆచరించేదాన్ని అండి. ఎందుకంటే మాస్టర్స్, ఆచరణ లేకపోతే మనం ఏది విన్నా వృధానే. ఆచరించాలి. పత్రి సార్ చెప్పినవి అన్నీ ఆచరించలేకపోయినా నాకు ఏది అవసరమో అవి అన్వయించుకొని నేను చాలా వరకు ఆచరించాననే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సో ఇది మాత్రం చాలా అవసరం అండి. శ్రవణ, మననం, నిధిధ్యాస, ఆచరణం. అయితే పత్రిజీ
ప్రసాదించిన వాటిల్లో స్వాధ్యాయం అనే పర్వాన్ని ఇప్పుడు నేను పరవశించిపోతున్నాననే చెప్పాలి. ఇది నా 110వ పుస్తకం. ఇన్ని పుస్తకాలు నేను ఆడియోస్ చేయటానికి కారణం మీ అందరి సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయనే చెప్పాలండి. మీ ప్రోత్సాహమే నా ఉత్సాహము. ఇలా చదువుతూ ఉంటే అలా చదువుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఎన్నో బుక్స్, ఇంకా ఎన్నో పుస్తకాలు చదవాలని ఉంది. అయితే చాలా చిత్రం ఏంటంటే మాస్టర్స్, మనకి ఎప్పుడు ఏ జ్ఞానం కావాలో ఆ పుస్తకము చెప్పాలంటే వెతుక్కుంటూ వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నేను వెతుక్కుంటూ వెళ్ళిన సందర్భాల కన్నా కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉండటానికి కారణం హనిత ద్వారా వచ్చే ఆ వాయిస్ ద్వారా వచ్చే ఆ జ్ఞానము శ్రవణం, మననం, నిధిధ్యాస, ఆచరణ చేయిస్తుంది. అదే నేను చాలా క్లాసెస్కి నేను వెళ్ళాను. ప్రతి క్లాస్లోనూ ఒక పరివర్తన, ఆచరణ అనేది చూశాను. ఇలానే ఇంకొక మాస్టర్ కూడానండి, ఆయన కూడా చాలా గ్రేట్ మాస్టర్. ఆయన క్లాస్కి కూడా అట్లానే వెళ్ళా. ఆయనకి ఇచ్చిన ప్రజెంటేషన్ హనిత మేడం ఎక్కడున్నారని చెప్పి నాకు ఇచ్చి వెళ్ళారు కూడా. అది సాయిబాబా ఫోటో అయ్యింది. ఆయన కూడా నేను హనిత మేడం చెప్పిన క్లాస్ విని నేనేదో మార్చుకున్నాను అని చెప్పారు. ఇంకొకళ్ళు నా క్లాస్ అంటే వచ్చి కూర్చొని చెప్పిని రాసుకుంటూ ఈరోజు నేను ఇంత మాస్టర్ని అయ్యానంటే హనిత మేడం క్లాస్ విని అన్నారు. దీనికి కారణం ఒక్కటండి, డెడికేషన్. ఏది ఆశించకపోవటం, అమాయకత్వంగా అది మనం ఎప్పుడైతే తీసుకొని ప్రజెంట్ చేస్తామో ఆ ప్రజెంటేషన్లో పాజిటివ్నెస్ ఉంటుందో అది అక్కడ ఆచరణని క్రియేట్ చేస్తుంది. అది నేను అక్కడ తెలుసుకున్నా. ఈవెన్ ఇన్ జూమ్ క్లాసెస్ ఆల్సో మాస్టర్స్, పిరమిడ్స్ గురించి చెప్తే చెన్నైలోనే 2-3 మేము పిరమిడ్స్ కడతామని జూమ్ క్లాస్లోనే అనౌన్స్ చేసేసారు. సో దీనికి కారణం పత్రిసర్ నుండి వచ్చిన ఆ కాంతితో కూడిన ఆ జ్ఞానపు వెల్లువని ఎప్పుడైతే మనం శ్రవణం చేసి మననం చేస్తూ ఉంటామో అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఫీడ్ చేసుకుంటుంటుంది. శ్రవణం, మననం, నిధిధ్యాస, దాని గురించి మనము డీప్గా వెళ్ళాలండి. 1, 2, 3 సార్లు పత్రిసర్వి కుదరదు మాస్టర్స్. ఆయన వింటూ చదువుతూ ఉండాలి. అప్పుడు ఇంకా లోతు ఇంకా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆచరించాలండి. ఆచరిస్తేనే మనము ఆచార్యులమవుతాము. అప్పుడే మనం ఆచరించి చెప్పింది ఇంకొకళ్ళు ఆచరిస్తానికి కారణమవుతుంది. మనం ఎన్నో క్లాసులు చెప్పి ఎంతో చెప్పినా ఎవరు ఆచరించట్లేదంటే మన దగ్గర ఉన్న లోపం అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఐ యామ్ రైట్ అండి? థ్యాంక్ యూ.